ఏంటండి గిద్ద చిన్న అమ్మాయికి చీర కడుతున్నావు ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి, చీర కడుతున్నాను మా చిన్నదానికైతే. సో ఈ తినైతే 4 ఇయర్స్ ఉందండి, చిన్న పాప అనమాట. సారీ అయితే కడుతున్నారు. నారీ రుద్రమదేవి గెటప్ అయితే వేశాను అనమాట చిన్నమ్మాయికి. సో సారీ బుద్ధిగా కట్టించుకుందండి, ఎంత ఇబ్బంది అయితే అసలు ఏం పెట్టలేదు, మంచిగా రెడీ అయిపోయింది. ఇంత చిన్నలకు కూడా సారీ కట్టొచ్చు అనే వీడియోలో అయితే నేను ఫుల్ వీడియో చేశాను అనమాట. సో నా ఛానల్లో పెట్టాను, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో తీశాను, ఆల్రెడీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఫుల్ వీడియో చూసేయండి, ఎలా కడుతున్నాను, ఎలా డ్రాపింగ్ చేశాను, ఎలా ఫిల్స్ పెట్టుకున్నాను, అదే ఎలా సెట్ చేసుకున్నాను అనేది కూడా ఫుల్ వీడియో పెట్టాను అనమాట. చూడండి ఎలా కట్టేశాను అనమాట. చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, పిల్లలు ఉన్న వాళ్ళైతే. మనం ఎన్ని సారీస్ కట్టుకున్నా కానీ చిన్నపిల్లలకు కట్టడం అంటే చాలా కష్టం అండి. వాళ్ళకు మనకు ఎంత వచ్చినా కానీ వాళ్ళకి కట్టాలంటే అసలు కుదరవు, రావు కూడా. సో అలాంటి వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఫుల్ వీడియో చేశాను. అయితే వీళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టినా కానీ కట్టడం అయితే అలవాటు అయిపోయిందండి నాకైతే ఆల్రెడీ. ఎందుకంటే 2 times భర్తమాతగా వేశాను, 1 time ఝాన్సీ లక్ష్మీబాయిగా వేశాను చిన్నమ్మాయికి. ఇప్పుడు దాన్ని రుద్రమదేవిగా వేశాను. పెద్ద పాపకి